ఒకవేళ దేవుడు ఆశ్రయముగా ఉంటే యూ డోంట్ నీడ్ ఎనీ మనీ, యూ డోంట్ నీడ్ ఎనీ ప్రాపర్టీ, యూ డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్. గాడ్ విల్ మేక్ ఎ వే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే నీకు మార్గం కలగజేస్తాడంట. హల్లెలూయా. చూసా, అర్థమవుతుంది ఒకనా? దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటే, ఇన్ని రోజులు పరిస్థితి ఏంటిదంట, నీవు ఇంకొకరిని ఆశ్రయిస్తున్నావు. బట్ గాడ్స్ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అలా ఉంటే ఏం జరుగుతుంది? ఇది నాకు కావాలా, ఈ వాగ్దానం 7వ వచనం నాకే నెరవేరును గాక. ఆమె చెప్పండి, నాకే నెరవేరును గాక. చదువుతాం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన, ఇది నేనే, చెట్టు వలె ఉండును. ఇది నేనే. అది కాలవల ఊరన దాని వేళ్ళు తన్నును. హల్లెలూయా. వెట్ట కలిగినను దానికి భయపడును. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. స్లోగా చదువుదాం. చూడండి 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండు. దీనికి కనెక్ట్ అయిన స్క్రిప్చర్ ఏంటిది? సామ్స్ 20:23. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె నుండును. అంటే ఎడాల్లో నివసించే చెట్టు మనుషులని ఆశ్రయించేది, కానీ యెహోవాను ఆశ్రయించి ఉన్న వ్యక్తి నరుడు ఏమవుతాడంట? ధన్యుడు అవుతాడంట. ఆ వ్యక్తి యొక్క సాదృశ్యం పిక్చర్ ఎలా చూపిస్తా అంటే, ఎవ్రీ టైం ఆ నీళ్ళ యొద్దనే నాటబడి ఉంటాడంట. ఒకరు నీళ్లు తీసుకొచ్చి పోయాల్సిన అవసరంలే, ఇంకొకరికి సపోర్ట్ చేయాల్సిన పనిలే. అయ్యో ఈరోజు వాటర్ పోయలే, నో అవసరంలే. ఓ ఇది ఎండ వచ్చేసింది, అవసరంలే. ఆ రూట్స్ అంట ఆ వాటర్ స్ట్రీమ్స్ కనెక్ట్ అయి ఉంటాయంట. దేవునికి స్తోత్రం. జల దారులు పోతూ ఉంటే ఆ వేరులు ఆ నీళ్ళకి, ఆ డెజర్ట్, ఆ లోతుగా ఉన్న దానికి కనెక్ట్ అయి ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలుసా? అది నువ్వే, అది నువ్వే. పక్కనున్న నీళ్ళు కనిపించట్లే, కానీ పక్కనున్న కొండలు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. సిస్టర్, బ్రదర్, నీకు కొండలే కాదు, పక్కన నీళ్ళ జలధారలు కూడా నీ పక్కన కాదు, సారీ నీలో ప్రవహిస్తున్నాయి. ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుంచి జీవ జల నదులు పారును అంట. జనులే అది ఓన్లీ వాటర్, స్ట్రీమ్స్ అంట. వెరీ డీప్ అంట అది. హల్లెలూయా. సముద్రము మీద ఒకలాగా ఉందనుకుంటాం కదా, మీద ప్రవహిస్తుంది కదా, దానికనే డబల్ అంట కింద ప్రవహించేది. అది అంతరంగంలో నుంచి మనలో అవి బయటకు వస్తాయంట. వావ్, హల్లెలూయా. అది నేనే ఉండును గాక. మీరు ఇంకా నిన్నటి దినాల్లోనే ఉన్నట్టున్నారు. ఇది నేనే ఉండును గాక. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును. అది ఇది చదువుదాం, వెలిగి చదువుదాం. కాలువల ఓరను దాని వేలు తన్నును. ఇది ఎవరికైనా తెలుసా? ఇది ఏమని చెప్పగలుగుతుందా? అది కాలువల ఒరను దాని వేలను తన్నును. కాలువ అటు వెళ్ళిపోతుంది అనుకోండి, దాని వేలు ఎక్కడికి వస్తాయంట? ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయంట? వాటర్కే కదా. ఎవరైనా తీసుకొచ్చి పోయాలా? అవసరం లేదంట. ప్రభునందు విశ్వాసం ఉంచేవాళ్ళు, ట్రస్ట్గా ఉండేవాళ్ళు ఇలా జీవిస్తారంట. ఎవ్రీ టైం ఆపర్చునిటీస్ వస్తాయి. అందుకే నేమంటా అంటే, బిలీవ్ ఓన్లీ గాడ్, ట్రస్ట్ యువర్ లార్డ్, దట్స్ ఇట్. ఇది ఒక్కటి మనం చేయాలా. ఆమేన్. నీవు అలా ఉందువు గాక, నీ వేర్లు కూడా అలా తన్నును గాక. అలాగా ప్రతిసారి ఆ నీళ్ళ యొద్ద నీ వేర్లు ఉండును గాక. ఆమేన్. నువ్వు చెప్పకపోతే నేను చెప్తా ఆమేన్ అని. ఇది నా కోసమే చెప్తున్నా వాక్యం. దేవునికి స్తోత్రం. ఇది నాకే జరుగును గాక. ఓరును దాని వేలు తన్నును. వెట్ట కలిగినను. ఇది వెట్ట అంటే ఏంటిది? అమ్మా చెప్పాలి ఎవరు? వెట్ట అంటే, బ్రదర్, వెట్ట అంటే ఏంటిది? సూర్యుని వల్ల ఏమొస్తుంది? హీట్ ఏమవుతుంది? ఎండిపోతుంది. అవునా? కానీ స్క్రిప్చర్ ఎప్పుడు మారదు. ఏమని చెప్తానంటే, వెట్ట కలిగినను, వేడి కలిగినను, వ్యతిరేకత వచ్చినను, బలహీనత వచ్చినను, దూషించే వాళ్ళు వచ్చినను, ఎన్ని చెప్పినా దేవునికి స్తోత్రం, ఎన్ని వచ్చినా అది ఎండిపోదనట. అర్థమవుతుందా?
బైబిల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుడు ప్రతిసారి సాదృశ్య రూపంగా మాట్లాడతాడు. ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడిన ప్రతిసారి చెట్టుని వర్ణించి మాట్లాడేవాళ్ళు. చెట్టు గురించి మాట్లాడుతున్నా అంటే అది ఇజ్రాయెల్, అది మనుషులు, అది విశ్వాసులు. ఇక్కడ చెట్టు గురించి మాట్లాడుతున్నా అంటే చెట్లు కాదంట, అది నీవు నేనే అంట. దేవునికి స్తోత్రం. మనమే అది. ఇది క్రీస్తులోకి వచ్చిన తర్వాత జరిగే విషయం. ఇది క్రీస్తులో లేకుండా కాదు నేను అనేది. నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్. సో దాంట్లో ఆశీర్వాదమే ఉండొచ్చు, దీవెన ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ బెల్లీ. ఆమేన్. చదువుదామండి. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఎవరు భయపడదు? వేడి కలిగిన ఎన్ని వచ్చినా భయపడదంట. ఎందుకు? లివింగ్ వాటర్స్ ఉన్నాయి అక్కడ. నా వేర్లో లివింగ్ వాటర్స్ ఫ్లో అవుతున్నాయి. నా వేర్లో జీవ జల నదులు ప్రవహిస్తున్నాయి. నాకు కావలసినది నేను పొందుకుంటానే ఉంటా. ఏ హీట్ నన్ను ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏ కరువు నన్ను ఏమీ చేయలేదు. ఏ లేమి నన్ను ఏం చేయలేదు. శత్రువు దాడి ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఇన్ ద లివింగ్ వాటర్. ఆమేన్. హల్లెలూయా. ఇది క్రీస్తు నందున్న వ్యక్తులు డిక్లేర్ చేయాలి. ఇది ప్రతిదినం ఎవ్రీ మార్నింగ్ డిక్లేర్ చేయాలా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను. హల్లెలూయా.